సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో డెంగ్యూతో మహేష్, శ్రవణ్ కుమార్ అనే ఇద్దరు చనిపోయారు. బాధిత కుటుంబ సభ్యులను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి పరామర్శించారు. అందరూ దోమతెరలు వాడాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేశారు జిల్లా కలెక్టర్. జ్వరాలు వస్తే వెంటనే డాక్టర్ల వద్దకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా శుభ్రత పాటించాలన్నారు జిల్లా కలెక్టర్ హైమావతి. 2 కేసెస్ డెంగ్యూ కేసెస్ రిపోర్ట్ తెలియడం జరిగింది. ఇద్దరు కూడా మరణించారు. అయితే మాకు ఆల్రెడీ ఫీవర్ ఉందని తెలిసినప్పుడు గ్రామంలో బీఎస్సీ నుంచి ఆల్రెడీ ఫీవర్ సర్వే చేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఎవరైతే కనుక డెత్ అయ్యారో మహేష్ కానీ వాళ్ళు మాకు ఫీవర్ లేదు అని చెప్పడం జరిగింది. దానివల్ల మనం ఇమీడియట్గా ఫాలో చేయడానికి అవకాశం లేకపోయింది. వాళ్ళు చెప్పకుండా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకుని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ తీసుకొని మెడికేషన్ తీసుకొని తర్వాత సీరియస్ అయిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కానీ అప్పటికే సీరియస్ అవడంతో వాళ్ళు మరణించడం జరిగింది. అందువల్ల ఈ గ్రామంలో మేమందరం కూడా మళ్ళీ డోర్ టు డోర్ మళ్ళీ ఫీవర్ సర్వే చేస్తున్నారు. మా డాక్టర్స్ పిహెచ్ డాక్టర్ అవైలబుల్గా ఉన్నారు. డిఎంహెచ్ఓ గారు కూడా అలాగే విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కూడా శానిటేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏం చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా మీ ఇళ్లలో బయట వాటర్ మాత్రం స్టోరేజ్ చేయకూడదు. ఇంకొకటి నిల్వ ఉండటం వల్ల వాటర్ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో కానివ్వండి లేదా వేరే పాత్రల్లో కానివ్వండి బయట ఓపెన్గా నిల్వ ఉంచినప్పుడు మనకి ఆల్రెడీ ఈ మధ్య రెయినీ సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి వాటర్ దానిలో నిల్వ ఉండి దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ గుడ్ల తర్వాత ఈ సోలార్ రేస్కి మనకి అవి పిల్లలు అవటే అవకాశం ఉంటుంది కాబట్టి అవి దోమలు వ్యాప్తి చెంది మనకి డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయట ఎవరు కూడా నీళ్ళు నిల్వ చేయొద్దు. అలాగనే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా బాయిల్ వాటర్ తాగాలి.